హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ఒకటి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్కి కూడా దగ్గరలో అనొచ్చు. మనకి 1800 ఎస్ఎఫ్టీ ఇండిపెండెంట్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒకటి లెక్కన ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మనకి వెస్ట్ ఫేస్ బిల్డింగ్ ఉంటుంది. ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేస్ ఉంటుంది. అంత గ్రానైట్ ఫినిషింగ్తో ఫ్లోర్ కోట్ లెక్కన మనకు సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 4 ఫ్లోర్స్ 4 ఫ్లాట్స్. మంచి వెంటిలేషన్తో వాస్తుతో ఉన్న ఫ్లాట్. మనకి 7 ఫీట్ వైడ్ కారిడార్ అండి. ఇది మనకి డోర్ ముందు. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇది స్పేస్ అంతా ఫాయర్ స్పేస్, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది 9.9 by 5.4.5 వస్తుంది. 5.4.5 by 9.9. ఓకే, ఫోయర్ అంటారండి. ఇది మనకి ఇక్కడ మనము ఎక్స్ట్రా స్పేస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం చూసేది ఇదంతా లివింగ్ అండ్ డైనింగ్ స్పేస్. ఇది మనకి 22.6 by 12 వస్తుంది ఈ సైజు. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ఫ్లాట్ ఇది. టోటల్ రెడీ టు ఆక్యుపై. ఆల్రెడీ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిన ఫ్లాట్ నేను వెరీ సూన్ ఒక 10 డేస్లో మీకు చూపిస్తాను, వీడియో సెండ్ చేస్తాను. ఇది మనకి లివింగ్ అండ్ డైనింగ్ స్పేస్ 22.6 by 12 సైజ్తో ఉన్న ఫ్లాటు. ఎల్ షేప్ కానీ ఇట్లా యూ షేప్ కూడా వేసుకోవచ్చు మనం. సోఫా సెట్ ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది మనకి. 6 సీటర్ డైనింగ్ టేబుల్ మంచి స్పేస్గా పడుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఎల్ షేప్లో సోఫా వేసుకోవచ్చు, లాంజ్ స్పేస్ లాగా. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది. కిచెన్ అటాచ్డ్ మనకి పూజా స్పేస్ కూడా ఉంటుంది. మనకి కిచెన్ సైజ్ వచ్చేసి 8 by 9.9, పూజా స్పేస్ 5.3 by 4.6 వస్తుంది. మనకి అటాచ్డ్ యూటిలిటీ ఉంటుంది. ఇది 4.6 విడ్త్తో ఉన్న వైడ్ బాల్కనీ. మనకి మంచి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అండ్ వాస్తుతో ఉన్న ఫ్లాట్ అండి. మనకి ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ. అన్ని టెంపుల్స్కి స్కూల్స్కి దగ్గరలో ఉంటుంది. మనకి ప్రత్యంగిరమాత టెంపుల్, హనుమాన్ టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇవన్నీ దగ్గరలో ఉంటాయి మనకి. డైనింగ్ స్పేస్ చూడండి, అపోజిట్లో స్ట్రైట్గా వెళ్తే మనకి 3 bedrooms. విండోస్ కానీ వెంటిలేషన్, గ్రానైట్ ఫినిషింగ్ అంతా చాలా ప్రీమియం కన్స్ట్రక్షను. పూర్తి వీడియో చూడండి. ఇదంతా లాంజ్ స్పేస్ అండి. ఇక్కడ కూడా మనం సోఫా సెట్ వేసుకోవచ్చు. లాంజ్ స్పేస్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం మంచి 7 by 9 సైజ్తో ఉన్న లాంజ్ స్పేస్ ఇదంతా. ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. 11 by 11.6 సైజ్తో ఉన్న బెడ్రూమ్ ఇది. 3 bedrooms 3 washrooms ఉంటాయి మనకి. ఈ బెడ్రూమ్కి ఒకటి ఆపోజిట్లో మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ 7 by 4 సైజ్తో ఉన్న ఫ్లాట్. వాష్రూమ్ ఇది 7 by 4 సైజ్తో ఉంటుంది. వాష్రూమ్స్ కూడా మంచి వెంటిలేషన్ అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. లాబీలో నుంచి ఇక్కడికి వస్తే ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనం వుడ్ వర్క్ స్పేస్ కూడా మంచి స్పేస్ ఉంటుంది, వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ రోడ్ సైడ్ వ్యూ బాల్కనీ కూడా ఉంటుంది మనకి. 11 by 12.3 సైజ్ ఉంటుందండి మనకి. ఈ బాల్కనీ సైజు 4 feet వైడ్ బాల్కనీ మనకి. ఇది క్లీనింగ్ అవుతే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. టోటల్ ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ చేసిస్తున్నారు. ఇది రోడ్ వ్యూ మనకి. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్, ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి 15 to 20 డేస్లో టోటల్ మనకి ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయ్యి రెడీ టు ఆక్యుపైలో ఉంటుంది. మనం ఇప్పుడు వుడ్ వర్క్ కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 7,500 per SFT ప్లస్ 5 lakhs amenities చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంది. ప్రైస్ మాత్రం డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకోవచ్చు. ఇది అటాచ్డ్ వాష్రూమ్, మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి. మనకి ప్రీమియం కన్స్ట్రక్షన్ అనొచ్చు. లాబీలో నుంచి ఇటు వస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ 2 side వెంటిలేషన్ ఉంటుంది మనకి. 2 windows ఇవ్వడం జరిగింది. 14 by 11 సైజ్తో ఉన్న బెడ్రూమ్ ఇది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ 7 by 4 సైజ్ ఉంటుంది. దీంట్లో
బిగ్ సైజ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకి ఫినిషింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. వెరీ ఫ్యూ ఫ్లాట్స్ లెఫ్ట్. సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. కార్ పార్కింగ్, లిఫ్టింగ్ అన్నీ కలిపి మనకి 5 lakhs అమ్యూనిటీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రీమియం కన్స్ట్రక్షన్. వీడియో ఫస్ట్ టైం నేను చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి. వీడియో గిన్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ HOD ప్రాపర్టీస్. మీ ఎర్రారెడ్డి.